హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి టెంపుల్ గురించి, దాని విశేషాల గురించి మీకు చెప్దామని వచ్చానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి విషయాలన్నీ కూడా నా ఛానల్లో మీరు తప్పకుండా చూడొచ్చు. అలాగే వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా చూసి తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటి అంటే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి చెప్తున్నాను. బట్ నేను పూరి వెళ్ళి వీడియో తీయడానికి నాకు అవ్వలేదు కాబట్టి మన వైజాగ్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ని మీకు చూపిస్తూ అలాగే పూరి జగన్నాథ్ తాలూగా వింతలు విశేషాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి సంవత్సరం కూడా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షల్లో భక్తులు వస్తుంటారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల్లో చెప్పుకుంటారు. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. అయితే ఇక్కడ సైన్స్కు కూడా అంతుచిక్కని అనేక రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉంది. అయితే ఈ ఆలయాల్లో ఉన్న మిస్టరీ ఏంటో, అసలు ఇక్కడున్న అంతుచెక్కని ఆ రహస్యాలు ఏంటో ఈరోజు మనం వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యమైన రహస్యం ఏంటి అంటే ఈ ఆలయంలో 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం ఉందట. అక్కడే ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ఒక ప్రత్యేకతతో కలిగి ఉంటాయి. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయట. అన్ని ఆలయాల్లో ఉండేటట్లే గోపురము, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతి దానికి కూడా ఒక విశిష్టమైన అద్భుతం అనేది కలిగి ఉంది. అయితే ఒక్కొక్క దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ముఖ్యంగా ప్రధానంగా ఏంటి అంటే పూరి జగన్నాథ్ ఆలయ గోపురం పైనున్న ఆలయ జెండా అండి. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయట. దీని వెనక రహస్యం ఏమిటి అనేది ఎటువంటి సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఇక మరో విశిష్టత ఏదేంటంటే ఆ జెండా పక్కనే ఉన్న సుదర్శన చక్రం. అవునండి, 20 అడుగుల ఎత్తు కలిగిన ఈ సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పైభాగాన ఏర్పాటు చేశారు. అయితే అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి. ఈ ఆలయం పైన ఉన్న ఈ సుదర్శన చక్రం అనేది పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా సరే ఈ సుదర్శన చక్రం అనేది మనకి కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు ఎదురుగా ఉన్నట్లు కనిపించడం ఈ సుదర్శన చక్రం యొక్క విశిష్టత. ఇక ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరవనేది మీకు తెలిసిందే. ఏదో తెలియని అతి శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించబడుతుంది. అయితే ఆలయ నిర్మాణం పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం యొక్క నీడ అనేది భూమిపై ఎక్కడ కూడా కనిపించదట. అయితే సింహద్వార రహస్యం. జగన్నాథ స్వామి ఆలయంలోనికి ప్రవేశించడానికి మనకి ముఖ్యంగా 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింగద్వార ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. అంటే ద్వారం నుంచి మనం కాస్త వెనక్కి వస్తే మళ్ళీ మనకు ఆ శబ్దం వినిపించదు. ఇది భక్తులకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. దీనిని తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు అనుభవించే తీరాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది సాధారణంగా. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం అనేది విశేషం. ఇది సైన్స్కి కూడా అంతుచిక్కని మంచి విశేషమట. ఇక ఫైనల్గా పూరి జగన్నాథ్ అలాగే ఏదైనా గుడి అంటే ప్రసాదం పూరి జగన్నాథ్ యొక్క ప్రసాదంలో కూడా ఒక విశిష్టత ఉంది. అదేమిటి అంటే పూరి జగన్నాథ్ ఆలయాన్ని ప్రతిరోజు కూడా 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తూ ఉంటారట. అయితే
ప్రతి రోజు కూడా ఆలయంలో ఒకే పరిమాణంలో ప్రసాదం అనేది తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఏ రోజు కూడా ప్రసాదం అనేది వేస్ట్ అవ్వడం అనేది కూడా ఇప్పటి వరకు జరగలేదట. అయితే ఇందులో వింతేముంది, మామూలుగా అవుతుంది కదా ప్రసాదం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న మిస్టరీ ఏంటంటే ఈ పూరి జగన్నాథ్ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు వరుసగా ఒక కుండపై ఇంకొక కుండ అలా పేర్చుకుంటూ వెళ్తారట. ఇలా ఒకదానిపైన ఒకటి పేర్చినప్పుడు మనం మంట పెట్టినప్పుడు అడుగున ఉన్న భాగంలో ఉన్నది మొదటగా ఉడకకుండా పైనుంచి ఒకటిగా ఉడుకుతూ ప్రసాదం తయారవడం అనేది ఇక్కడ వింతల్లో అతి ముఖ్యమైన వింత, ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారట. కానీ కిందనున్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలోనే ప్రసాదం తయారవుతుందట. ఇక ఫైనల్గా రథయాత్రలో జరిగే విశిష్టమైన ఒక అద్భుతమైన విశిష్టత ఏంటి అంటే, రథయాత్రలో రథాన్ని లాగేటప్పుడు, రథం ఊరేగింపులో కదిలేటప్పుడు గుండీజా అనే ఆలయానికి దగ్గరలోకి రాగానే రథం తనంతట తానే ఆగిపోతుందట. అక్కడ ఎవరు ఆపరు, అలా అని ఎవరు లాగినా సరే ఆ రథం అనేది కదలదట. అక్కడ పూజ అయిన తరువాత అప్పుడు మళ్ళీ రథం అనేది ముందుకు జరుగుతుందట. ఇది కూడా ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయిందట. సో ఇదండి పూరి జగన్నాథ్ యొక్క వింతలు మరియు విశిష్టతలు, అలాగే ఎన్నో అంతు చిక్కని రహస్యాలకు నిలయమైన ఈ పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఈసారి నేను ఎప్పుడైనా ఆలయం దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్తే తప్పకుండా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇందులో మీరు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.